guys, మధుదీపు అఫీషియల్ ఈరోజైతే వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి ఫ్రెండ్స్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఎందుకు ఎడుతున్నావు? జేజీ ఇక్కడే ఉంటుంది. దా గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుదీపు అఫీషియల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు, మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఏంటి అంటే, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈరోజు మా ఇంట్లో చాలా చిన్నగా పూజ చేసేసుకుంటున్నాం అనమాట. ఆ పూజకి సంబంధించినవన్నీ తెచ్చేసుకున్నాం నిన్న నైటే వెళ్ళి. సో ఇషిక, నేను, అత్తయ్య కూడా ఉన్నారు కాబట్టి యాక్చువల్గా ఇలా అంటే నార్మల్గా దీపం పెట్టుకుందాం అనుకున్నాను. అత్తయ్య సింపుల్గా చేసుకుందాం అని చెప్పి అన్నారనమాట. నిన్న మధు వాళ్ళ ఫ్రెండ్స్ మధు వాళ్ళు అనుకోండి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపే చేస్తున్నారు. వినాయకుడి దగ్గరికి వెళ్ళి ఒక పూజ పెట్టించుకున్నాము. సో అక్కడ ఎలాగో పూజ చేసుకుంటున్నాం కదా అని చెప్పి అక్కడికి కూడా వెళ్ళాలి. ఇంట్లో చేసుకొని ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకొని అక్కడికి వెళ్ళి చేయాలి అంటే టైం సరిపోదు అని చెప్పి ఇంట్లో ఇంత సింపుల్గా నీట్గా చేసుకుందామని అనుకున్నాం. సో ఈరోజు నేను అక్కడికి రెడీ అవ్వబోతున్నాను. మంచిగా పట్టు శారీ ఒకటి వేసుకుంటాను, అది కూడా చూపిస్తాను. మంచి శారీ, జ్యువెలరీ, నీట్గా రెడీ అవ్వాలనిపించింది చాలా డేస్ తర్వాత. సో రెడీ అయ్యి ముందు మేకప్ చేసుకునే ముందు మీకు నా స్కిన్ సీక్రెట్ని చెప్దాం అనుకుంటున్నాను ఈరోజు. అదేంటో చూసేద్దాం, వచ్చేయండి. హే గాయ్స్, సో వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ నా స్కిన్ సీక్రెట్ చెప్పబోతున్నాను. నాకు మోస్ట్ ఆఫ్ ది రిక్వెస్ట్లు కానీ డిఎమ్స్ కానీ మీ స్కిన్ సీక్రెట్ ఏంటి అంటే, అంత బ్రైట్గా స్కిన్ ఎందుకు అక్క షైన్ అవుతుంది అని చెప్పి అడుగుతున్నారు. సో అవన్నిటికీ ఈరోజు చెక్అవుట్ పెట్టేస్తున్నాను. సో మేకప్ చేసుకునే ముందు కూడా నేను ఇవే యూస్ చేస్తాను, అంతేకాకుండా డైలీగా కూడా ఇవి యూస్ చేస్తుంటాను. ఎందుకంటే ఇవి నా ఫేవరెట్. అండ్ ఇప్పుడైతే నేను మేకప్ చేసుకునే కంటే ముందు నా స్కిన్ ప్రిపేర్ చేసుకుంటాను విత్ న్యూట్రిడమ్ డెటాక్స్ క్లెన్జర్. ఇది న్యూట్రిడమ్ మాయిశ్చరైజర్. సో ఈ రెండు నా ఫేవరెట్. ఫస్ట్ అయితే న్యూట్రిడమ్ డెటాక్స్ క్లెన్జర్. సో ఇది మొత్తం ఫేస్ అంతా క్లెన్జింగ్ చేసుకుంటే ఫేస్ చాలా బాగుంటుంది. ఇందులో 2% గైకాలిక్ యాసిడ్ అండ్ ఎక్స్ఫోలియేటింగ్ ఉండడం వల్ల మన స్కిన్లో ఉన్న డెడ్ స్కిన్, డల్ స్కిన్ ఇవన్నీ కూడా రిమూవ్ చేసి చాలా స్మూత్గా బ్రైటన్ చేస్తుంది. స్కిన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే ఇది యూస్ చేసి చూపిస్తాను, వచ్చేయండి. విచ్ హెల్ప్స్ రెడ్యూస్డ్ ఫైన్ లైన్స్ అండ్ ఇంప్రూవ్ ఎలాసిటీ. ఇప్పుడు ఉండే ఈ పొల్యూషన్కి మనకి చాలా బాగా ఈ క్లిన్జర్ అనేది యూజ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా చాలా బాగా హైడ్రేట్గా ఉంచుతుంది. అంతేకాకుండా నో టైట్నెస్, నో డ్రైనెస్ అండ్ స్కిన్ చాలా క్లీన్గా, రిఫ్రెష్గా అయితే ఉంచుతుంది. చాలా బాగుంటుంది. సెన్సిటివ్ స్కిన్ అయినా, ఆయిలీ స్కిన్ అయినా, డ్రై స్కిన్ అయినా, ఎనీ స్కిన్ టైప్స్కి అయినా ఇది వర్క్ అవుతుంది. చూస్తారు కదా ఎంత స్మూత్గా, మాయిశ్చర్గా చాలా బాగుంది అండ్ చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ప్యాక్డ్ విత్ సోడియం PCA అనమాట. అంతేకాకుండా ఇది అన్ని స్కిన్ టైప్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా యూజ్ చేయండి. అండ్ ఇప్పుడైతే మాయిశ్చరైజర్కి వెళ్ళిపోదాం. న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ అనమాట. నా ఫేవరెట్ మాయిశ్చరైజర్ ఇది. అస్సలు గ్రీజీగా ఉండదు అండ్ ఆయిలీగా అలా ఏం ఉండదు. చాలా బాగుంటుంది. అన్ని స్కిన్ టైప్కి యూజ్ అవుతుంది. అండ్ చాలా మంది కూడా రెడ్గా ఉంటుంది ఈ స్పాట్ అండ్ కొంచెం యాక్నీస్ ఉంటాయి. ఇవన్నిటికీ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. విటమిన్ E స్పోర్ట్స్ పేట్ ఉండడం వల్ల అన్ని స్కిన్ టైప్కి కూడా చాలా బాగుంటుంది. మన స్కిన్ని చాలా బాగా రిపేర్ చేస్తుంది. ఇప్పుడైతే ఇది యూజ్ చేసి చూపిస్తాను, చూడండి. ఈ 2 ప్రొడక్ట్స్ కూడా డర్మటాలజిస్ట్ రికమెండెడ్. అంతేకాకుండా మన స్కిన్లో ఉన్న pH లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. న్యూట్రిడమ్ ఈజ్ మేడ్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ అవైలబుల్ ఇన్ 18+ కంట్రీస్. ఈ 2 ప్రొడక్ట్స్ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటాయి. అంతేకాకుండా న్యూట్రిడమ్ ఇండియా
అఫీషియల్ వెబ్సైట్ అండ్ ఐబీరియా స్కిన్ బ్రాండ్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. కాకుండా నేను వీటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడే వెళ్ళి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇది నా స్కిన్ కేర్ రొటీన్ అనమాట. ఇప్పుడైతే నీట్గా మేకప్ చేసేసుకొని ఒక మంచి శారీ, ఈరోజు నేను పింక్ కలర్ శారీ అనమాట, ఆ శారీ కట్టేసుకొని జ్యువెలరీ అంతా చూపించేస్తాను. వచ్చేయండి. హాయ్ గాయ్స్, హ్యాపీ వినాయక చవితి. మేమైతే మీ అందరూ పూజ బాగా చేసుకొని ఇంకా మీ ఇంట్లో సెలబ్రేషన్స్ జేజీతోని ఏం చేసుకుంటున్నారు, మళ్ళీ డెకరేషన్ ఎలా చేసుకుంటున్నారు అనుకుంటే మేము అసలు చాలా బాగా చేసుకున్నాం. కానీ మా పెద్ద వినాయకుడి కన్నా మా చిన్న వినాయకుడికి చెయ్యాలనిపించింది. దానికి అన్నీ కలిపి చేసి ఇంకా బటర్ఫ్లైస్ పెట్టి 2 బటర్ఫ్లైస్ ఇంకా జేజీ అన్ని పెట్టేసి ఇంకా ఇది కూడా కావాలి కదా, మళ్ళీ జేజీకి బాగుండదు. ఇంకా అంటే ఇది ఉన్న వల్ల జేజీ తిట్టేస్తాడు. అందుకే ఈ మ్యాట్ వేసి మొత్తం అంతా చేశాను. ఇది అనుకో ఫీట్ జేజీ ఫీట్. జేజీ పెట్టాలంటే ఇగోండి తినాలి. మీరు కూడా వినాయక చవితి చేసుకున్నారు ఎప్పుడైనా? అందరూ హ్యాపీగా ఉండాలి. వినాయక చవితి ఎప్పుడు చేసుకుంటే అప్పుడు అవుతే అప్పుడు చేసుకోండి. మళ్ళీ అందరూ బాగుండాలి. ఇంకా సెలబ్రేషన్స్ అన్నీ బాగా చేసుకుంటున్నారా? మేమైతే చాలా బాగా చేసుకున్నాం. ఇది అనుకో మా అమ్మ ఫీట్ జేజీ పెట్టాను అంటే జేజీకి ఈ ఫీట్ అంటే చాలా ఇష్టం. ఈ స్వీట్ అంటే చాలా ఇష్టం. దానికి నేను రేపే మా వస్యాలు వచ్చినప్పుడు మా వస్తువు ఏమో ఈ ఫీట్స్ అన్నీ చేసి దానికి సెలబ్రేషన్స్ చేసి, కానీ మా చికెన్ నూడిల్స్ అన్నీ మీరు తినకండి, కడుపు నొప్పి వస్తుంది. ఇంకా అందరూ ఏమి పనులు అన్నీ చేసుకున్నప్పుడు కూడా అందరూ పనులు చేసుకున్నప్పుడు కూడా వినాయక చవితి వస్తున్న మర్చిపోకండి. బాయ్ బాయ్. మా వీడియోస్ నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేక్ చేయాలా? షేర్ చేయండి. షేకా? షేర్ చేయండి. అదే షేర్ చేయండి. ఏదో ఉంది చెప్పండి. కామెంట్ చేయండి. లింక్ బయోలో ఉంది. ఏ లింక్ ఉందమ్మా? లింక్ బయోలో ఉంది. తర్వాత ఇష్క్యూ. జై. ఇక మళ్ళీ చెప్పు. జై బోలో హాయ్ గాయ్స్, మధు దీపు అఫీషియల్. ఈరోజు అయితే వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి ఫ్రెండ్స్. అనుకున్నాడు ఇంకా ఇది వినాయకుడి కోసం అంటే ఇది చదవడానికి కాదు, వినాయకుడికి ఏదో చూపించేలా. ఫస్ట్ మనం ఇలా తీసుకున్న వినాయకుడి ఇల్లు. మీరు ఎప్పుడైనా చూసారా ఇది? ఏ వినాయకుడు కొనుక్కున్నావు నువ్వు? మట్టి వినాయకుడు కొనుక్కుంటా. ఎలా చూసి ఇంకైతే హ్యాపీ చేసుకుంటున్నా. వచ్చేయండి చూపించేస్తా. చూపించి మరి. ఇదే మా వినాయకుడు. ఈ
వచ్చింది వినాయకుడు. ఎందుకంటే ఇది వినాయకుడి కోసమే కొన్నాం. కానీ ఇది ఎలా చేయాలో నాకు తెలియలేదు. మమ్మీ చేస్తుంది. తీస్తే మాత్రం అప్పుడు తెలిసింది వినాయకుడు ఉన్నది. కానీ ఇది వినాయకుడి కోసమే కొన్నాను. హాయ్ గైస్, అందరికి హ్యాపీ వినాయక చవితి. మీరు ఎంత బాగా చూసుకుంటున్నారు? మీకు చాలా బాగా చేసుకుంటున్నా. ఇదే నా వినాయకుడు. ఇంకా ఈ చిన్న వినాయకుడు పెట్టి వినాయకుడు పెట్టి కలర్ వినాయకుడు అయితే ఇందులో పెట్టాలి. ఇంకా అయితే చిన్న వినాయకుడు అయితే ఇది ఎక్కువ కొంచెం ఉంది కాబట్టి చూడకు. ఇంకా సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటాం? మేమైతే గడులు అన్ని పట్టుకొచ్చాము. ఇంకేదైతే వినాయకుడికి ఏ ప్రసాదం ఇది? ఇది ఆర్ది పరవన్నమా? చేయగానే రెండు తయారు చేసుకోండి. మీ దగ్గర వస్త్రాలు మామూలుగా వత్తులతో కూడా రెడీ చేసుకోవచ్చు. ఇలాగా అలా చేసుకున్న తర్వాత పసుపు వినాయకుడు ఉంటాడు కదా, అక్కడ పెట్టండి. సో గాయస్, ఇంకా ఇషికానే మాట్లాడిస్తుంది కదా అని చెప్పి నేనే ఈ వ్లాగ్లో ఏం వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఇంకా నాకంటే ఇషికానే మంచిగా వాయిస్ ఓవర్ ఇస్తుందని అనిపించింది. సో ఇదన్నమాట మా వినాయక చవితి. అత్తయ్య కూడా ఉన్నారు కాబట్టి ఇంకా ఈజీగా ఇంకా స్పెషల్గా అయింది అని చెప్పాలి. అత్తయ్య నైవేద్యాలన్నీ వండేశారు, నేనేమో పూజ అది చూసుకున్నాను. చాలా బాగా అయింది పూజ అయితే. అండ్ ఇష్క ఎందుకు అల్లరి పెడుతుందంటే కిందకి వెళ్తాను, పూజ అవ్వలేదు ఇంకా, చెల్లి కిందన ఒక పాప ఉంటుంది అనమాట, ఆ పాప దగ్గరికి వెళ్తానని చెప్పి కోల పెడుతుంది. పూజ అయ్యాక వెళ్ళమంటే అస్సలు ఒప్పుకోవట్లేదు. అండ్ నా శారీ వచ్చేసి మొన్న వరలక్ష్మి వ్రతంకి అమ్మవారికి చూపిన శారీ అనమాట, రెడ్ శారీ. నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడతాను, నాకు చీర చాలా నచ్చింది. సో కొత్తది కట్టుకోవాలి కదా, అంటే యూజ్ చేయలేనిది కట్టుకోవాలి కదా అని చెప్పి కట్టేసుకున్నాను. అండ్ అత్తయ్య, నేను, మధు పూజ అయితే చేసేసుకున్నాం, చాలా బాగా చేసుకున్నాము. అండ్ నైవేద్యాలు కూడా బాగా కుదిరాయి ఈసారి, చాలా టేస్టీగా ఉన్నాయి. అత్తయ్య వండారు. అంటే కొన్నిసార్లు మనం తొందరగా దేవుడికి పెట్టాలి, టైం అవుతుంది అన్న దీనిలో చేసేస్తాం కదా, అంత టేస్టీగా రావు, కానీ చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ లడ్డూలు, స్వీట్స్ చాలా సింపుల్గా చేసుకున్నా, చాలా బాగా చేసుకున్నాము. అండ్ మీరు మీ ఇంట్లో బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ కూడా. నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవన్నీ చూశాను. అండ్ ఇది మేము పెట్టినప్పటికీ కొంచెం లేట్ అయిపోయిందనమాట. అండ్ నెక్స్ట్ మంచి మంచి వ్లాగ్స్ కూడా మేము ఆల్రెడీ షూట్ చేసి ఉన్నాము, అన్నీ కూడా మంచిగా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాము. అండ్ పూజ అయితే పెట్టేసుకున్నాము ఫోన్లో. ఆ పంతులు గారు ఎలా చెప్తే అలాగా మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసేసాము. కథ అయితే వినలేదు, మొత్తం మంత్రాలు అన్నీ కూడా అయిపోయిన తర్వాత పూజ అయిపోయిన వెంటనే మనకి ఎటు లాగుతుంది మనసు అంతా, ప్రసాదం తినాలి అని అనిపిస్తుంది. వెంటనే పూజ అయిపోయిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ ప్రశాంతంగా కూర్చొని మధు అందరం కూడా కొన్ని పిక్చర్స్ తీసుకొని ప్రసాదం అయితే తినేసాము. సమర్పణ చేయండి. ఇప్పుడు గంట
అది వెళ్ళి నీళ్ళైనా తీయండి. ఓం భూర్ అంతా వాడు ఉందా అలా దగ్గరికి ఇలా వెళ్తావు ఇలా వెళ్తావు ఇలా పట్టుకుంటావు నీళ్లు ప్రోక్షణ చేయండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తౌ పాదౌ ప్రక్షాళయామి. ముఖాంబుజే ఆచమనీయం. కూర్చో ఇస్తా కూర్చో కనబడతావు. డాడీ నాకు ఇవ్వు డాడీ. ఇప్పుడు నైవేద్యం సమర్పణ చేశాం. తర్వాత తాంబూలం పెట్టాలి. తాంబూలము అంటే 2 తమలపాకులు తీసుకోండి. ఇలాగా మమ్మీ పూజ తినచ్చా? 2 తమలపాకులు, మమ్మీ 2 అరటి పండ్లు మమ్మీ తీసుకోండి. మమ్మీ పూజ అలాగా ఇలా 2 అవి 2 ఆడుకోదా? అరటి పండ్లు ఇలా పెట్టుకోండి. తర్వాత దాంట్లో 2 వక్కలు పెట్టుకోండి. 2 వక్కలు. అదే విధంగా దాంట్లో ఎంతో కొంత ఒక 11 రూపాయలు లేదా రూపాయి బిల్ల ఏదైనా సరే మీరు పెట్టుకోవచ్చు. పెట్టుకొని స్వామి వారికి సమర్పణ చేయండి. 1 రూపాయి బిల్ల పెట్టుకుంటున్నాను. అలా పెట్టుకొని స్వామి వారికి ఇలా మనస్ఫూర్తిగా ఇలా పెట్టేసి సాంబార్ వేసేస్తామని తాంబూలం ఇప్పుడు చెప్పండి అమ్మా అందరు కూడా. ఇప్పుడు చెప్పండి అమ్మా. తాంబూలం సమర్పయామి అని చెప్పేసి దానిపైన కొన్ని అక్షరాలు వేయండి. తాంబూలం పైన తాంబూలం సమర్పయామి. భోగే ఫలైష్ట కర్పూరైర నాగవల్లీదలైర్యతం. దేవుడి దగ్గర పెట్టు. ఇప్పుడు తాంబూలం సమర్పణ చేసిన తరువాత స్వామి వారికి కిందన. మళ్ళీ అయిపోతుంది ఏమమ్మ దీపాలు? పూజ అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్లో దండం పెట్టేసుకున్నాము. ఏదైనా మిస్టేక్ చేసున్నా ఏదైనా చేస్తే లాస్ట్లో ఇంకా మనం క్షమాపణ అడగాలి కదా. సో అడిగేసుకుని హ్యాపీగా దండం పెట్టేసుకున్నాము. ఇది అన్నమాట మా వినాయక చవితి. ఇలా ఇంట్లో సింపుల్గా చేసేసుకున్నాము. ఇంకా బాగుంటే అంటే అందరికీ కోరిక అనేది ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ప్రతి మనిషికి కూడా ఉంటుంది. లైఫ్లో కొంతమందికి కోరికలు ఎక్కువ ఉంటాయి, కొంతమందికి చాలా తక్కువ ఉంటాయి, కొంతమందికి కోరికలే ఉండవు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి కోరిక అంటూ ఉంది అంటే ఒక సొంత ఇల్లు అంటూ ఉండాలి అని చెప్పి. అలానే నెక్స్ట్ ఇయర్ ఒక ఓన్ హౌస్ కొనేసుకుంటే, ఒక చిన్న ఇల్లు అయినా పర్లేదు, సొంత ఇల్లు కొనేసుకుంటే ఆ ఇంట్లో బాగా పూజ చేసుకొని అందరినీ పిలవాలి. అదొక్కటే కోరుకుంది. ఇష్క బాగుండాలి, బాగా చదువుకోవాలి, అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అంతే. అండ్ ఇష్క వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది, ఇంకా ఆ పాప కోసమే ఏడుస్తుంది. ఎంత బాగా చూసుకుంటుందో, ఏదో ఇది పెద్ద దానిలాగా, కొన్ని మంత్స్ డిఫరెన్స్ అంతే. సో పిలిచింది, వెళ్ళి కిందకి వెళ్ళి తీసుకొచ్చింది. ఇప్పుడు చూడండి ఎంత హ్యాపీగా ఉందో. అయ్యయ్యో. జై బోలో పెట్టదే నన్ను చెప్పు. కాదు, రాంగ్. జై బోలో రాజ్ కి మహారాజ్ కి జై. జై వచ్చినప్పుడు నాకు మట్టి వినాయకుడు తెచ్చండి. అలాగే తెస్తాను, ఓకేనా? బాయ్ చెప్పండి మా జేసీకి. మమ్మీ మమ్మీ
దేవుడిని డాడీ పట్టుకుంటాడు. ఎందుకు ఏడుస్తున్నావు? జేజీ ఇక్కడే ఉంటుంది. జేజీ వెళ్ళిపోతుంది. దా జేజీ ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళదు, ఇంకోటి చెప్తానులే. వెళ్తాం కదా మళ్ళీ మాతో ఇంకోటి జేజీ వస్తుంది. సో ఇంకా ఈవినింగ్ తొందరగా దేవుణ్ణి అయితే నిమజ్జనం చేసేసాము బీచ్కి తీసుకెళ్ళి. అండ్ ఇషిక ఎందుకు ఏడుస్తుంది అంటే వినాయకుడిని, చిన్న వినాయకుడిని నా దగ్గర వద్దులే అమ్మా, నేను ఉంచుకుంటా, నేను కదా కొనుక్కున్నా, ఇష్టంగా మీరు ఎలా చేస్తారని మ్యాక్సిమం పిల్లలు అలానే ఏడుస్తారు. నేను కూడా నాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చినంత వరకు కూడా ఏదో బాధగా ఉండేది, అదేంటో కానీ అదే ప్రాసెస్. కొన్న వినాయకుడిని నిమజ్జనం చేయాలంటే ఎంతో బాధగా ఉంటుందో, అందుకని పెద్ద వినాయకుడిని చేయట్లేదు. మనది పందిరి ఉంటే అక్కడ పెట్టేసినాం. ఈ 9 days చూసుకున్నప్పుడైనా బాగుంటుంది కదా అని చెప్పి చిన్న వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నాం ఇప్పుడు. సో ఇంకా వినాయకుడి పూజ నిమజ్జనం అన్నీ అయిపోయిన తర్వాత అత్తయ్యని తీసుకొని మేమైతే మూవీకి వెళ్ళాము. ఉమెన్ ఓరియంటర్. నాకు ఇలాంటి మూవీస్ ఏమైనా ఉంటే అత్తయ్యతో అమ్మాలతో అలా వెళ్ళాలి అన్న ఇష్టం అనమాట. సో పరదా మూవీకి వెళ్ళాము. అత్తయ్యకి నాకు అయితే నచ్చింది, మధుకి అంత నచ్చలేదు. అండ్ మూవీ అయితే బాగుంది. ఇలా మా ఫెస్టివల్ డే ఎండ్ అయిపోయింది. మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.